అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానివ్వడు. బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలున్నట్టు అతిగా బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో. నేను అన్న మమకారం, నాది అన్న అహంకారం నీ నుండి తొలగినప్పుడే నీలో మనోవికాసం కలుగుతుంది. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని మంచి వైపుకి మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కూడా కలుషితం చేస్తుంది. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంతో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు.